బాపట్ల జిల్లా చీరాలలో అభిరుచి రెస్టారెంట్ నిర్వాహకుల తీరు వివాదాస్పదంగా మారింది. హోటల్ నిర్వాహకుల తీరుతో స్థానికులు మండిపడుతున్నారు. నిత్యం వందలాది మంది సంచరించే మార్గంలో హోటల్ నిర్వాహకులు మిగిలిపోయిన మాంసం వ్యర్థాలను సైడ్ డ్రైనేజీలోకి పంపించడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా హోటల్ నిర్వాహకులు వ్యర్థాలను బహిరంగంగా మురుగు కాలువల వద్ద వేయడంతో విపరీతమైన దుర్గంధం వెదజల్లుతూ ముక్కులు మూసుకొని పోయే పరిస్థితి నెలకొంది. మరోవైపు హోటల్ నిర్వాహకుల తీరుతో పారిశుద్ధ్య కార్మికులు సైతం ఇబ్బంది పడుతున్నారు. ప్రతి 3 రోజులకు ఒకసారి నిలిచిపోయిన వ్యర్థాలను మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది కార్మికులు నడుములోతు వరకు కాలువలో దిగి ఆయా వ్యర్థాలను తొలగిస్తున్నారు. అధికారులు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ రెస్టారెంట్ నిర్వాహకుల తీరు మారడం లేదు. కాలువలో వేసిన మాంసం వ్యర్థాలను అభిరుచి రెస్టారెంట్ సిబ్బంది స్వయంగా తొలగించాలని లేదా వ్యర్థాలపై కనీసం బ్లీచింగ్ పౌడర్ని చల్లితే బాగుంటుందని మున్సిపల్ శాఖ కూడా ఈ సమస్యపై దృష్టి సారించాలని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మాచవరపు జూలియన్ డిమాండ్ చేశారు. అభిరుచి రెస్టారెంట్ వాళ్ళు పోసినటువంటి కోళ్ళు కానీ వేస్టేజ్ కూడా మొత్తం కూడా చిన్న డ్రైనేజ్ చేసి రోడ్లు పోయే జనాలందరూ కూడా ముక్కులు మూసుకుపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు తీసి అక్కడ పోలేసి మళ్ళీ చూడడానికి 2-3 రోజులు కూడా జనాల వాసన తట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మరి వాళ్ళ వ్యాపారం అభివృద్ధి రెస్టారెంట్ వాళ్ళ వ్యాపారం చూసుకున్నారే తప్ప ఇక్కడ మనుషుల యొక్క ఆరోగ్యం చూడలేదు. ఈ రోడ్లు పోయే ప్రతి ఒక్కరూ ముక్కు మూసుకొని పోవడం తప్ప మరి ప్రశాంతంగా వెళ్ళే పరిస్థితి లేదు. పక్కన థియేటర్ ఉంది, ఈ పక్కన రెస్టారెంట్ ఉంది, ఈ పక్కన మెడికల్ షాప్ ఉంది. మరి ఇన్ని పరిస్థితుల్లో ఉన్నా కూడా కంపు కొడుతూ రోడ్లంతా కూడా భయంకరమైన స్మెల్ వస్తూ ఉంది. ఈ స్మెల్ తట్టుకోలేక జనాలకు అనేక రోగాలు వచ్చే పరిస్థితి ఉంది. ఫార్మసీ ఉంది, ఈ ఫార్మసీ మెడికల్ స్టోర్లో ఉన్నా కూడా అందులో కూడా జనాలు కూర్చునే పరిస్థితి కూడా లేకుండా ఉంది. మరి ఇప్పుడైనా మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళ మీద సరైన చర్య తీసుకొని వాళ్ళ హోటల్ మీద సరైన సేఫ్టీ లేకుండా చేసినందుకు వాళ్ళ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ పరిస్థితుల్లో ఈ అభివృద్ధి రెస్టారెంట్ అనేది మరి వాళ్ళు కనీసం దాని బ్లీచింగ్ వేయడం కానీ దాని వాసన రాకుండా ఏదన్నా ప్రికాషన్స్ తీసుకోకుండా వాళ్ళు ఇష్టమిటిగా వాళ్ళు కోసిన వేస్ట్ కోళ్ళు కానీ 4 రోజులు ముందుకుపోయినటువంటి వేస్ట్ అంతా కూడా అందరూ వేసి చాలా భక్తి పట్టిస్తున్నారు. కాబట్టి మిత్రులారా మున్సిపల్ కమిషనర్ తక్షణమే స్పందించి దీని చర్య తీసుకోవాలని చెప్పని కూడా దళిత వాసాలు డిమాండ్ చేస్తూ ఉంది.